గౌతమ్ అలాగే ఆ అరవిందుల మధ్య ఇప్పుడు యుద్ధం మొదలైంది. అయితే గౌతమ్ చాలా దుర్మార్గంగా అరవింద్‌ని చంపాలనుకున్నాడు. అయితే తన సొంత మేనత్తకి అల్లుడైనప్పటికీ, మాలిని తనని ఎంతగా ప్రేమగా చూసుకున్నప్పటికీ కూడా, మల్లి మీద విపరీతమైన ప్రేమ కారణంగా గౌతమ్ అరవింద్‌ని చంపాలనుకున్నాడు. దాదాపుగా అరవింద్‌ని చావంచుల దాకా తీసుకువెళ్ళాడు. అయితే ఇక చంపే క్రమంలో అరవింద్‌కి ఊపిరి ఉండి, అరవింద్‌కి బ్రతికే యోగం ఉండి బ్రతికిపోయాడు కానీ, ఇక తను మాత్రం ఆ పగని మనసులో పెట్టుకున్నాడు. అయితే అరవింద్‌ని మనం చూసినట్టయితే, తను జైలు నుంచి బయటకు తెప్పించాడు గౌతమ్‌ని. కానీ గౌతమ్‌కి పర్సనల్‌గా క్షణ క్షణం వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. గౌతమ్‌కి నిద్ర పట్టకుండా చేశాడు. అయితే ఈరోజు ప్రమోని గనక చూసినట్టయితే ఏకంగా మాలినిని ఆ ఒక స్పాట్‌కి కూడా తీసుకువెళ్ళి గౌతమ్‌ని భయపెట్టడమే కాకుండా మాలినికి గౌతమే తనని చంపేశాడు అన్న విషయం చెప్పకనే చెప్పాడు. అయితే ఒకరోజు గౌతమ్, అరవిందులిద్దరూ కూడా మాట్లాడుకుంటున్న సమయంలో మళ్ళీ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. అంటే మళ్ళీ ఉద్యోగం కోసం ఎందుకు వెతుక్కుంటూ ఉంటుందంటే, తను ప్రస్తుతం ఆహ్, అంటే ఇప్పుడు అరవింద్ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. మాలిని మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఇంక వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలి కదా! అందుకని మళ్ళీ ఉద్యోగం వెతుక్కుంటూ ఉంటుందన్నమాట. అయితే ఆ సమయంలో రోడ్డు మీద అరవింద్ గౌతమ్‌కి వార్నింగ్ ఇవ్వడం చూస్తుంది. ఇక గౌతమ్ చాలా షాక్ అయిపోతాడు. అయితే ఇది చూసిన మల్లికి మనసు ఆగదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకనంటే అరవింద్ మంచిగా మాట్లాడకుండా వేలు చూపిస్తూ గౌతమ్‌ని బెదిరిస్తూ కనిపించాడు. కానీ గౌతమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా తలపట్టు కూర్చునేసరికి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని అనుకుంటుంది. ఆ తర్వాత గౌతమ్‌ని ప్రశ్నిస్తే గౌతమ్ ఏమంటాడంటే, "ఏం లేదు మల్లి, రోడ్డు మీద కనిపిస్తే పలకరించాడంతే" అని అంటాడనమాట. అప్పుడు మల్లికి ఒక అనుమానం వస్తుంది. అరవింద్ బాబు గారు ఎందుకని గౌతమ్‌ని అంటే మా ఆయన్ని వదిలేశాడు? ఆయనే తెలుసు కదా! మా ఆయనే చంపించాడని తెలుసు కదా! అయినా ఎందుకిలా చేశాడు అంటూ తనలో తనే ప్రశ్నించుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు అరవింద్ గౌతమ్‌కి నిన్ను నేను చంపేస్తానని, ఇదే నీకు ఆఖరి భోజనం అంటూ ఉంటే వినడం జరుగుతుంది. అయితే ఆ రోజు మళ్ళీ షాక్ అయిపోతుంది. గౌతమ్ మీద అంతలాగా పగ పెట్టుకున్నాడా అని అరవింద్‌తో కలిసి దయచేసి మా వారిని ఏమీ చెయ్యొద్దని అంటుంది. కానీ అరవింద్ మాత్రం చూడు మల్లి, నా జీవితం ఇంతలాగా తారుమారవ్వడానికి కారణం నీ భర్త గౌతమ్. నువ్వంటే నాకు ఎంతో గౌరవం, ఇష్టం, అభిమానం. కానీ నీ భర్త నా జీవితానికి, నాకు, నా బిడ్డకి చేసిన అన్యాయం వర్ణనాతీతం. నేను చెప్పలేను. అందుకనే నేను ఒక విషయం చెప్తున్నాను విను. నా చేతుల్లో నుంచి గౌతమ్‌ని తప్పించటం ఎవ్వరి వల్ల కాదు. ఆఖరికి ఆ దేవుడి వల్ల కూడా కాదు. బహుశా చట్టం నుంచి, న్యాయం నుంచి, పోలీసుల నుంచి గౌతమ్ తప్పించుకుని ఉండుండొచ్చు. కానీ నా చేతుల నుంచి మాత్రం తను తప్పించుకోడు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు అంటూ మల్లికే వార్నింగ్ ఇచ్చి అరవింద్ వెళ్ళిపోతాడు. దాంతో మల్లికి భయం పట్టుకుంటుంది. ఎందుకనంటే మొన్నటి వరకు గౌతమ్‌ని విడిచిపెట్టాడని అనుకుంటుంది. కానీ ఊహించని విధంగా తన జీవితం తారుమారవుతుందని తను అర్థం చేసుకోదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.